మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను తల్లులకు, బిడ్డలకు, కౌమార యువతకు మమకారం, వాత్సల్యంతో అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర సెక్రటరీ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ తదితర స్టేక్ హోల్డర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సేవలు పొందుతున్న తల్లి, బిడ్డలు, కౌమార యువత పట్ల మమకారం, వాత్సల్యం చూపించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహిళలు, బాలింతలు, శిశువులకు అమలు చేస్తున్న పలు పథకాలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణలో 100% ఫలితాలు సాధించాలన్నారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణకు, సోక్ పిట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సుపోషిత్ పంచాయతీల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పిస్తే ఆయా పంచాయతీలకు గుర్తింపుతో పాటు ₹1,00,000 పారితోషికం వస్తుందన్నారు. అదేవిధంగా పుట్టిన ప్రతి బిడ్డ ఉండాల్సిన ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూడాల్సిన బాధ్యత శాఖలోని వివిధ స్థాయి ఉద్యోగులపై ఉందన్నారు. గర్భస్థ మహిళలకు నిర్దేశించిన పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు. అదేవిధంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలను అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మైనారిటీ తీరని యువకులను గుర్తించాలని, అలాగే పాఠశాల డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పురోగతి అన్ని శాఖల సమన్వయంతో ముడిపడి ఉందని, అన్ని సంబంధిత శాఖలు చక్కటి విధానంలో పనిచేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అనుసంధానంతో చాలా ముడిపడి ఉంటుందని తెలిపారు. స్టంటింగ్, బరువు తక్కువ గల పిల్లలు, మాల్ న్యూట్రిషన్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి సప్లిమెంట్ న్యూట్రిషన్ అందించాలని సూచించారు. పుట్టిన పిల్లల నుండి వారు పాఠశాలల్లో చేర్చే వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్య అందించి వారిని ఎలాంటి డ్రాపౌట్ కాకుండా రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించడం బాధ్యత అని తెలిపారు. వాష్ కార్యక్రమం, సక్షం కార్యక్రమం అమలు చక్కగా జరగాలని సూచించారు. సక్షం పాఠశాలల కోసం కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇస్తోందని, వాటితో ఎంతో అద్భుతంగా సదుపాయాల కల్పనతో పిల్లలు ఆకర్షితులై వారి నమోదు శాతం పెరిగేలా సదరు అంగన్వాడీ పాఠశాలలకు వెళ్లాలి అనే భావన కలిగేలా నిర్వహించాలని తెలిపారు. బేబీ ఫీడింగ్ రూమ్ల ఏర్పాటు ఎంతో సృజనాత్మకంగా అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడం చాలా అద్భుతమని అన్నారు. పోక్సో కేసులపై, చట్టంపై అమ్మాయిలకు, అబ్బాయిలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా, సినిమాల ప్రభావం టీనేజీ పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు జరగకుండా చూడాలని, వాటి వల్ల కలిగే అనర్థాలను అమ్మాయిలకు వివరించాలని అన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం అని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 1000 రోజుల వరకు తల్లికి, వారి కుటుంబాలకు ఏప్రిల్ 8 నుండి పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు వివరించాలని తెలిపారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛాంధ్ర అనుసంధానంతో రన్నింగ్ వాటర్ మరుగుదొడ్లు ఉండేలా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఖాళీలు భర్తీ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళా పోలీసు వారి అనుసంధానంతో పర్యవేక్షించాలని సూచించారు. చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ బలోపేతం చేయాలని సూచించారు. ఫీడింగ్ సెంటర్ని పెట్టారు. ఎంత బాగుంది, థాట్ఫుల్గా కింద మ్యాట్స్, తర్వాత టాయ్స్, వాటర్ పెట్టారు, ఫ్యాన్, లైట్ అన్నీ ఉన్నాయా లేదా చూశారు. ఇట్ ఈస్ లైక్ హోల్ సంథింగ్. అంటే పెట్టమన్నాం కదా అని చెప్పి ఓ బోర్డు తగిలిచ్చి ఒక కుర్చీ కూడా లేకుండా ఒక రూమ్ అలాట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ థాట్ వెంట్ ఇన్. అలా కావాలి అనుకునే కోరుకుంటున్నాను. అంగన్వాడీల్లో కూడా ప్లే థింగ్స్ కావాలి. పిల్లలు చూడంగానే ఇది మా బడి అని పరిగెట్టుకొని రావాలి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అమ్మాయిల ఆరోగ్యం మరియు పుట్టే పిల్లలు ఎదుగుదల లేకుండా పుడతారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పటిష్టంగా పనిచేయాలని, పిల్లలను తమ సొంత పిల్లలులాగా చూసుకోవాలని తెలిపారు. పలు ఖాళీలు పూరించామని, ఎప్పటికప్పుడు మార్గదర్శకాల మేరకు ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. సోక్ పిట్స్ నిర్మాణం నిర్దేశాల మేరకు చేపడతామని తెలిపారు. పింక్ టాయిలెట్లలో పురోగతి చూస్తామని అన్నారు. నారావారిపల్లి పంచాయతీ పరిధిలో కేర్ అండ్ గ్రో వారి సహకారంతో అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం ఎంఓయూ సీఎం సమక్షంలో చేపట్టడం జరిగిందని, సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ₹1,00,000 ఖర్చు చేస్తోందని, ప్రతి రూపాయి కూడా చిన్నారులకు మెరుగైన ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ముందు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మదర్ ఫీడింగ్ సెంటర్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ రోహిణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వసంతాబాయ్, మహిళా డీఎస్పీ శ్రీలత, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్లు, హిజ్రాల సంక్షేమాధికారి శ్రీనివాస్, పలు నియోజకవర్గాల సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు. All the appointments we have completed largely. All the appointments అంగన్వాడీ వర్కర్స్ తర్వాత మనకి కోఆర్డినేటర్స్ పోస్ట్ అన్ని కూడా largely completed. I think only few vacancies are there now. And other things we need to focus is
SC population, ma'am, SC population and is largely almost we have close to more than 17-18%, and ST population 7% ఉంది. లార్జ్లీ యానాదీస్ ఉన్నారు, యానాది కమ్యూనిటీ, నక్కల కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు మ్యామ్. వాళ్ళల్లో స్టంటింగ్ ఎక్కువగా వీఆర్ అబ్జర్వింగ్. సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ద CDPOs త్రూ మ్యామ్, మనకి ప్లీజ్ డూ ఏ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ గుడ్ ర్యాంక్ ఇన్ ద స్టేట్, దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. గివ్ కరెక్ట్ నెంబర్స్. సో నెంబర్స్ కోసం ఎప్పుడు వెంపర్లాడకండి దయచేసి. సిస్టమిక్ ప్రాబ్లమ్స్ మనము అడ్రస్ చేయాలా.